చదువుకొని కాస్త లోతుల్లోనికి వెళ్దాం. పరమగీతముల గ్రంథము, సాంగ్ ఆఫ్ సొలొమోన్, సాంగ్ ఆఫ్ సాంగ్స్, పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. తన ప్రియుని మీద ఆనుకొని చాలు అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. అది ఏంటంట? పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో అది తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది. చెప్పండి చెప్పండి చెప్పండి, మీరే చెప్పాల్సింది. యవతి. అది ఎలాగంటారు? ఎవరు అంటారా? ఎవరు కాదు. ఏంటి యవతి? అది నాకంటే అందంగా ఉంది. యవతి అది వాళ్ళ ఆయనతో కలిసిపోతుంది. యవతి అది వాళ్ళ ఇల్లు అంత అందంగా ఉంది. ఈర్ష్య. ఏంటిది? ఏంటి? నాకంటే మంచి చీర కట్టుకుంది, నాకంటే మంచి నగలు ధరించి, మా ఆయన కంటే వాళ్ళ ఆయన అంత అందంగా యవతే. అది ఈర్ష్య. దేవునికి స్తోత్రం. మంచిది. ఇప్పుడు దాంట్లోకి కాదులే. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే అని చెప్పి కొంతమంది స్త్రీలు షూలమ్మితిని ఆడిపోసుకుంటున్నారు. సొలొమోను రాజుకు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తము 1000 మంది భార్యలతో సంసారం చేస్తున్నాడు అయ్యగారు. మామూలు అయ్యగారు కాదు. మామూలు అయ్యగారా శేఖరన్న? కాదు కాదు. ఎంత ఓపిక ఉండాలి ఒక్కలతోనే అల్లాడి చస్తుంటే, ఒక్కళ్ళకే తెచ్చిపెట్టలేక చస్తుంటే, ఒక్కళ్ళ కోసమే అల్లాడి చస్తుంటే, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, స్వేచ్ఛ ఉందా? ఒక్కళ్ళతోనే అల్లాడి చేస్తుంటే ఒక్కొక్కళ్ళు నాకు చెప్పకుండా నువ్వు ఆడికి పోవద్దు, పోయిన కాడికి జాలే అని చెప్పి ఉంటున్నటువంటి ఈ రోజులలో సొలొమోనుకి ఎంతమంది భార్యలు? 300 మంది కాదు నాయన, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. స్తోత్రం చెప్పండి. అటువంటి ఆయనకు మనము దండం పెట్టుకోవచ్చు. రమేష్ అన్న ఎట్ట సంసారం చేసిండో, ఎంత ఓపిక గల్లోడో. చేసుకున్న వాళ్ళందరూ కూడా మహారాణులే. ఏ దేశానికి పోతే ఆ దేశం రాణిని చేసుకున్నాడు, రాజకుమార్తెలను. ఏ దేశానికి పోతే ఆ దేశం రాజకుమార్తెలను చేసుకున్నాడు అయ్యగారు. మొత్తానికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులతోటి ఆయన ఊరేగుతున్నాడు. ఆ రోజులలో అంతమంది 1000 మంది భార్యలలో అందరినీ సమానంగా ప్రేమించగలడా? లేదు లేదు లేదు. ఆయన మనస్సుకు, ఆయన కంటికి, ఆయనకు నచ్చినటువంటి ఒక ఆమె ఉందంట. అందులో ఆమె పేరు షూలమ్మితి. ఏమితి? షూలమ్మితి. ఆమె తెల్లగా ఉంటది. కాదు కాదు కాదు, నల్లగా ఉంటది. ఎట్లా ఉంటది? ఏంటబ్బాయి? నల్లని దానమైనను నేను. అది మ్యాటర్. దేవునికి స్తోత్ర. సొలొమోను నచ్చినటువంటి భార్య కలర్ ఎలా ఉంటుందంట? నల్లగా ఉంటుందంట. 1వ అధ్యాయంలో చదువు ఆ మాట. రెఫరెన్స్ చెప్పు. 1:5. ఆయన భార్య ఎలా ఉంటుందో, ఆయన నచ్చినామె ఎలా ఉంటుందో, ఆయన లవ్ చేస్తున్నామె ఎలా ఉంటుందో 1వ అధ్యాయము 5వ వచనం. ఆమెకు లవ్ లెటర్ రాస్తున్నాడు ఆయన. ఇవన్నీ ఆ ప్రేమ గీతాలే. చదువుబిడ. యెరూషలేము కుమార్తెలారా, నేను కర్రెదాన్ని అయినా నేను చాలా బ్యూటిఫుల్. కొడు చెప్పట్లు. అది చాలా బ్యూటిఫుల్. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నా కలర్ చూడగాకు, నా మనస్సును చూడు, నా రంగు చూడగాకు, నా క్యారెక్టర్ చూడు,
నా కలర్ చూడగాకు, నా ప్రవర్తన చూడు, నా యాటిట్యూడ్ చూడు, నేను నిన్ను ప్రేమించే విధానము చూడు, నిన్ను ఎలా నేను చూసుకుంటున్నానో అది చూడు. ఆమేన్, హల్లెలూయా. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలు, సో బ్యూటిఫుల్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రంగు చూసి మోసపోగాకండి అబ్బాయిలు, రంగు చూసి తెల్లగుంటదన్న ఆ పిల్ల, నేను చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటా, మా ఇంట్లో తెల్లటోళ్ళు వస్తారు, వాడు తెల్లగుంటాడన్నా. నేను ఇంకా ఫిక్స్ అయిపోయినా, అయ్యో నువ్వెన్ని చెప్పినా, నువ్వు అన్నతో చెప్పించినా నేను వినను, నువ్వు రాజన్నతో చెప్పించినా నేను వినను, వాడు తెల్లగుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు మంచిదైతే, బుద్ధి మంచిదైతే, గుణం మంచిదైతే, మన యొక్క ప్రవర్తన మంచిదైతే కలకాలం సంసారం బాగుంటుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కాకముందు తాగట్లేదు అనుకో, పెళ్ళైనాక తాగితే ఏం చేస్తావు? పెళ్లి కాకముందు మంచివాడు అనుకో, పెళ్ళైనాక చెడిపోతే ఏం చేస్తావు? కాబట్టి మనిషి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో, కాబట్టి రూపాన్ని కాకుండా గుణాన్ని బట్టి చేసుకుందురుగాక. హల్లెలూయా. ఇటాటి శానిన్నంలే అన్నా, ఇటాటి శానిన్నంలే. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే అని చెప్పి, తన అక్క చెల్లెళ్ళే శూలమితికి ఏమైతారు? ఇంతమందిని చేసుకున్నాడు ఈయన, ఏమైతారు వీళ్ళంతా? అక్క చెల్లెళ్ళే కదా వీళ్ళంతా. అక్క చెల్లెళ్ళే ఇరుతున్నారంట ఆమె వైపు చూసి. ఎందుకు అసూయ పడుతున్నారు, ఎందుకు ఈర్ష్య పడుతున్నారంటే, ఆమె తన ప్రియుని మీద ఆనుకొని పోతూ. వేరే ప్రియుని మీద ఏమన్నా ఆనుకుందా? వేరే ప్రియుని మీద ఏమన్నా ఆనుకుందా? ఎవరి మీద ఆనుకుంది? తన ప్రియుని మీద. దేవునికి స్తోత్ర. ఇట్రాండి మీరిద్దరు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో ఎట్టా అనుకుంటావు? సైడ్కు ఇట్లా ఆనుకోవాలయ్యా, తెలియదా నీకు? ఆనుకో, లవ్లీగా ఆనుకోవాలి, అట్లా కాదు, ఇట్ట పట్టుకోకూడదయా, అట్లా అనుకోవాలా. ఏ ఫోటో ఫోజ్ ఇస్తున్నావా ఏమి నువ్వు? ఇట్లా పెట్టాలయా, ఆనుకో. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. మాకు లేరా మగుళ్ళు, మాకు లేరా భర్తలు? ఈమె గాంగ ఉన్నట్టు ఈమె అనుకొని పూసుకొని పోతుందబ్బా. ఏమి ఈర్ష్యండి. పక్కోళ్ళు ఆయన, పక్కింటి ఆయన ఎవరండి? తన భర్తే కదా మాట్లాడాలి. తన భర్త మీదనే కదా అనుకుంది, తన భర్త మీదనే కదా. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరి భర్త మీద ఆనుకుంది? తన భర్త మీద ఆనుకుంది బిడ్లారా. ఏ విధంగా షూలమ్మితి తన భర్త అయినటువంటి సొలొమోను మీద ఆనుకుందో, ఇది కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి రావాలి. ఈమె ఎవరు? సొలొమోను మీద ఆనుకున్నటువంటి ఈమె ఎవరు? తన భర్త మీద ఆనుకున్న ఈమె ఎవరు? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 38వ వచనములో, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 38వ వచనములో చదువుకుందాం. సీనాయి పర్వతము మీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు, అరణ్యములో సంగమందు. కొట్టు చప్పట్లో, కొట్టాలి గట్టిగా. ఇప్పుడు పరమగీతములో 8వ అధ్యాయంలో 5వ వచనములో ఏమన్నాడు? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్యములో వచ్చున్నది అవతే. ఎక్కడ వచ్చున్నది?
అరణ్యములో వచ్చినది ఎవతేనంటే దానికి సమాధానం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 38వ వచనములు అన్నాడు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్యములో వచ్చున్నది ఎవరో కాదు, యేసుక్రీస్తు యొక్క సంఘము అని చెప్పి సమాధానం చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కొడు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రియుని మీద ఆనుకొని వస్తున్నది ఎవరో కాదు, ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు, సొలొమోను అనగా యేసుక్రీస్తు ప్రభువారు, షూలమ్మితి అనగా దేవుని సంఘము. ఈ దేవుని సంఘము 430 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తులో నుండి బయలుదేరి 400 సంవత్సరాలు అక్కడి నుంచి బయలుదేరి 40 సంవత్సరాలు అరణ్యములు ప్రయాణములో తన ప్రియుని మీద తప్ప వేరే ప్రియుని మీద ఆనుకోకుండా తన ప్రియుని మీద ఆనుకొని కనాను చేరింది ఈ సంఘము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రియుడు అనగా యేసు ప్రభు. ఎవరండి ఈమె? ఈమె ఎవరు? షూలమ్మితి అనగా సంఘము. దేవునికి స్తోత్రం. ఇది అరణ్యములో ప్రయాణము జరుగుతూ ఉంది. తిరగండి. అరణ్యములో ప్రయాణం. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? అరణ్యములో. దేవునికి స్తోత్రం. అరణ్యము అనగా శ్రమలుంటాయి. అరణ్యములో కష్టాలుంటాయి. అరణ్యములో కరువు వచ్చింది. అరణ్యములో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అరణ్యములో వారికి శత్రువులు ఎదురయ్యారు. అరణ్యములో శోధనలు వచ్చాయి. అరణ్యములో వారికి విషసర్పాలు ఎదురయ్యాయి. అరణ్యములో మృగాలు కూడా వచ్చాయి వారికి. ఒక విశ్వాసి యాత్ర, ఆత్మీయ జీవితపు యాత్ర అరణ్యములో యాత్రతో సమానం. ఇది ఒక క్రైస్తవుని యొక్క యాత్ర ఎలాంటిది? అరణ్య యాత్ర. దేవునికి స్తోత్రం. మనము కూడా అరణ్యములో ప్రయాణము సాగిస్తూ ఉన్నాం. మనందరము కూడా లోకములో కాదు, అరణ్య యాత్రలో మనం ఉన్నాం. కాబట్టి మనకు కూడా శ్రమలు వస్తాయి, మనకు కూడా కష్టాలు వస్తాయి. నిజమైన ప్రార్థనాపరుడికి, నిజమైన విశ్వాసికి, నిజమైన క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి, భక్తిలో ఉండే వాళ్ళకి, లోకాన్ని విడిచిపెట్టే వారికి, సినిమాల చుట్టూ తిరగని వారికి, ప్రార్థనాపరులకు, దేవుని భయం కలిగిన వాళ్ళకు శ్రమలు వస్తాయి. ఆమేన్. రావని బైబిల్ చెప్పట్ల. వస్తాయి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, శత్రువులు సైతము దాడి చేసే పరిస్థితులు వస్తాయి. అయితే దేవుని వాక్యం అంటుంది కదా, వారందరూ కూడా ఆయన చేతిలో కాపాడబడ్డారంట. ఆమేన్. ఎవరు కాపాడబడ్డారు? ఈ అరణ్యములో ఉన్నటువంటి సంఘమంతా కూడా చేసినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. కొడు చప్పట్లు కొట్టాలి గట్టిగా. వెనక పురుషులు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిన సంఘం ఇది. కొడు చప్పట్లు. ఏ సంఘం ఇది? బాప్తిస్మం అందరూ పొందారు. ఎంతమంది? అందరూ పొందారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో నడుస్తున్నటువంటి వారందరూ కూడా బాప్తిస్మము పొందారు. దేవునికి స్తోత్రం. ఈ బాప్తిస్మం పొందిన వారికి ఎలాంటి కాపుదల వస్తుందంటే 34వ కీర్తనలోనికి రండి. బాప్తిస్మం పొందిన వారికి ఎలాంటి కాపుదల వస్తుందో, ఎందుకు బాప్తిస్మం పొందండి అని ఎందుకు చెప్తామంటే, దానివల్ల మాకేమి దొరల నుంచి డబ్బేమి రాదు. 34వ కీర్తన 7వ వచనం చదువు. తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కాపలా ఉండి వారిని రక్షించును. చప్పట్లు కొట్టండి. ఇది మ్యాటరు. నువ్వు బాప్తిస్మము పొందిన వెంటనే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు ఆయన తన దూతల ద్వారా నీకు కాపుదల ఇస్తాడు. ఆయన హల్లెలూయా.
ఎందుకనంటే నువ్వు అప్పుడు ఆయన దానవైపోతావు, ఆయన వాడివైపోతావు. ఎందుకనంటే మనము ప్రయాణం చేస్తుంది మెయిన్ రోడ్లలో కాదు, వీధులలో కాదు, బైపాస్ రోడ్లలో కాదు, జనాల మధ్యలో కాదు, మనం అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనము దేవునికి స్తోత్ర. అరణ్యములో ఏమున్నాయంటే మృగాలు. చెప్పండి ఏమున్నాయి? ఈ అనుభవాన్ని మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కూడా చదువు. మార్కు సువార్తలో 1వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఈ అనుభవాన్ని యేసు ప్రభు వారు కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ అనుభవాన్ని పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు ఏంది తల్లి? అడవి మృగములతో కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. అరణ్యంలో ఏమున్నాయి? మృగాలు ఉన్నాయి. ఏమున్నాయి? మృగాలు ఉన్నాయి. అంటే సమాజములో మృగాల లాంటి మనస్సు కలిగినటువంటి, పశు మనస్సు కలిగినటువంటి, దారుణమైన మనస్సు కలిగిన వారి మధ్యలో మనం బ్రతుకుతున్నాము అని అర్థం. అవునా కదా? అవునా కదా? మనుషులు ఎలా తయారయ్యారు? క్రూరులైపోయారు మనుషులు. నిన్నటి దినాన నేను దాంట్లో చూస్తూ ఉంటుంటే ఒక ఆమె 4గురిని పెళ్లి చేసుకుందంట. 4గురిని పెళ్లి చేసుకొని ఆ బతుకు జట్కా బండికి వచ్చింది. ఆ బతుకు జట్కా బండికి వచ్చి ఆమె అంటుంది, నేను వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోలేదండి, వాళ్ళే నన్ను చూసి కన్ను కొట్టారు, నేను ఇతన్ని ఒక్కనే పెళ్లి చేసుకున్నా అని మాట్లాడుతూ వాళ్ళేమో ఆమెను గొంతు పట్టుకొని చంపేయాలని ముందుకొస్తే అప్పుడు అంటుందో, మేడం చేసుకున్నలే మేడం అంటుంది. ఏందంట? ఎంతమందిని? 4గురినే. ఒక్కొక్కడి దగ్గర 80 లక్షలు వసూలు చేసిందంట. ఎంత అంటే ఈమె పట్టడం బాగా కొట్టనా? పట్టడము గురనా ఏం సంగతి మరి? పట్టడము కొంతమంది అలాంటి పట్టి బతుకు జట్కా బండికి వచ్చి ఆ బతుకంతా జట్కా బండి చేసుకుంది తను. చివరికి ఆమెకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ వాళ్ళు దాంట్లో మాట్లాడుతూ ఉన్నారు లాయర్లు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అడవి మృగము లాంటి మనుష్యుల మధ్యలో బ్రతుకుతా ఉన్నాం మనము. చాలా జాగ్రత్తగా ఉండాలా. మా తమ్ముడేలే, మా అన్న వరుస అయితల్లే, మా పెదనాయన లాంటోడులే, మా బాబాయ్ అయితల్లే, మా అయ్య అయితల్లే, అట్లయితల్లే ఇట్లయితలే. ఆపు నీ నాటకాలు. నీ పిల్లలను నువ్వే జాగ్రత్త పెట్టుకోవాలా. ఎట్టనన్నా కానీ, వాడు ఏ వరుసన కానీ మన పిల్లలను చెప్పాలి. ఏం కాదులేమ్మా, పో బాబాయ్తో పో, ఎక్కిపో, అన్నేలే ఎక్కిపో. జాగ్రత్త. కొంచెము ప్రేమతో చెప్తా ఉన్నాను. అన్న అన్నే, తమ్ముడు తమ్ముడే, బాబాయే, ప్రేమే, గారాబమే, మమకారమే. ఇంటికి వస్తే పువ్వు పెట్టు, మర్యాద చేయి, నో ప్రాబ్లం. జాగ్రత్త. ప్రతి మనిషిని, నీ ప్రక్కనున్న ప్రతి మనిషిని సగం మాత్రమే నమ్ము. సగమే. ఎంత నమ్మకస్తుడైనా, ఎంత మంచోడైనా, ఎంత మంచిదైనా, నువ్వు మంచిదనుకొని పిల్లలను పంపిస్తున్నావు అక్కడికి, నువ్వు మంచోడు అనుకొని పంపిస్తా ఉన్నావు. కానీ నువ్వు అనుకున్నంత ఉండదక్కడ. తర్వాత చేతులు గాలినాక ఏ ప్రయోజనమో? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడవి మృగముల మధ్యలో కూడా ఉన్నాడంట యేసు ప్రభు. ఎక్కడున్నాడు? యేసు ప్రభు అడవి మృగములతో కూడా ఉండేను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే, ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొంది తీరాల్సిందే. ఆమేన్. బాప్తిస్మం ద్వారా ఏమొస్తుంది అంటే, సంఘానికి ఒక కాపుదల వస్తుంది. ఏమొస్తుంది? చెప్పండి ఏమొస్తుంది? మీలో ఇంకా ఎంతమంది బాప్తిస్మాలు పొందలేదో? పొందుతామన్నా, మా ఏమి సమర్థ అయితే పొందుదామనుకున్నాను, ఈస్టర్ వస్తే పొందుదామనుకున్నాను, గుడ్ ఫ్రైడే వచ్చిన నువ్వు చెప్పలేదు పోయినసారి, నేను చెప్పి నా ఎమ్మితో చెప్పి పంపిస్తే. ఆపు నీ డ్రామాలు. వచ్చే నెలే గుడ్ ఫ్రైడే, వచ్చే నెల ఈస్టరో.
ఈ ఆకొక్క మానుకుంటే తీసుకుంటా, ఈ త్రాగుడు మానుకుంటే తీసుకుంటా, నాకు ఉద్యోగం వస్తే తీసుకుంటా, ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటా, మా ఓడికి అదొత్తే తీసుకుంటా, నీకు ఇదొత్తే తీసుకుంటా, నీకు పొయ్య కాలం వస్తే తీసుకుంటా. రేపేమి సంభవించునో నువ్వు ఎరుగవు. నువ్వేమో ఫ్యూచర్ ప్రణాళికలు రాసి పెట్టుంటావు. ఫ్యూచర్ ప్రణాళికలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం లేనిది నీకే ప్రొటెక్షన్ రాదు. పరలోకంలో నీకే హక్కులు లేవు. నువ్వు అసలు పరలోకానికే పోవు బాప్తిస్మం లేకపోతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చే నెల బాప్తిస్మాలు ఇస్తున్నాను ఈస్టర్ రోజున. వచ్చే నెల బాప్తిస్మాలు ఉన్న ఈస్టర్ రోజున గుడ్ ఫ్రైడే 18 వస్తుంది, ఈస్టర్ 20 తారీఖు వస్తుంది. కాబట్టి వచ్చే నెల బాప్తిస్మాలు పొందాలి సంఘమంతా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మీరు ఆ రోజు పొందకపోతే ఆ రోజు రాత్రే దేవుడు వచ్చిండనుకో, మీరందరూ ఇన్నే ఉంటారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇక్కడనే ఉంటారు. బాప్తిస్మాలు పొందిన వాళ్ళందరూ పరలోకంలో దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతారు. అంతే. కొట్టండి, కొడితే మంచిగా కొట్టండి, లేకపోతే స్తోత్రం చెప్పండి, ఏదో ఒకటి చెయ్యండి. స్పందన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ఎంతకాలం బాప్తిస్మం పొందకుండా ఉంటావు? దశంభాగాలు ఇస్తా ఉన్నావు, వారం ప్రార్థనకు వస్తా ఉన్నావు, మీటింగులు అంటే సహకరిస్తున్నావు, ఇదిగో ఇల్లు కట్టుకుంటున్నానన్నా సహకరిస్తున్నావు, మందిరం పనికి సహకరిస్తున్నావు, ఏదైనా కార్యక్రమం అంటే ముందుకు వస్తా ఉన్నావు. బాప్తిస్మం అంటే ఎందుకు ఎన్నికిపోతా ఉన్నావు? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరికి సమాధానం చెప్పాలి? నువ్వు ఒక చీర తీసుకొచ్చుకో, చక్కగా దా బాప్తిస్మం ఇస్తున్నాను, నీళ్ళల్లో మునుగు, ఇక మీదట నుంచి నువ్వు దేవుని బిడ్డవైపోతావు. ఎవరికి సమాధానం చెప్పాలి? అది దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ భర్త నిన్ను కాపాడలేడు, నీ భార్య నిన్ను కాపాడలేరు, నీ అన్నదమ్ములు నిన్ను కాపాడలేరు. రాబోతున్న ఉగ్రతను, రాబోతున్నటువంటి దారుణమైన 7 ఏళ్ల శ్రమల కాలము నుండి 1000 ఏళ్ళు ఈ పరిపాలన జరిగిన తర్వాత యుగ యుగాలు కాలబోయేటువంటి అగ్ని ఆరదు, పురుగు చావదనే ఆ దారుణమైనటువంటి నరకములో నుండి ఎవరు నిన్ను కాపాడలేరు. ఎవరు నిన్ను కాపాడలేరు. కాబట్టి బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం ద్వారా జరిగేది ఏంటంటే నువ్వు పాప క్షమాపణ పొందుతావు. బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని దూతలు నీకు కాపలాగా ఉంటారు. బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుందంటే పరలోకము నుండి దేవుడు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు కడబూర ఊదినప్పుడు నీకు తప్పకుండా ఆ శబ్దం వినపడుతుంది. అక్షయ శరీరాన్ని ధరించుకొని దేవుని సింహాసనాన్ని ఎదుర్కొంటావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరికి మనం ఉత్తరోత్తర చేయాల్సిన పని లేదు. ఎవరికి బాప్తిస్మం విషయంలో సమాధానం చెప్పాల్సిన పని లేదు. కొంతమంది చెడ్డ ప్రచారం చేశారు. ముదురాంటీలు, యాంటీలు, ముదురాంటీలు, ముదురు విశ్వాసులు, సీనియర్ విశ్వాసులు. ఏందమ్మా బాప్తిస్మం తీసుకుంటున్నావంట, పేరిచ్చిన వెంటనే నేనే తీసుకులా, నువ్వు తీసుకుంటున్నావా, ఉంటావా? నేనే ఉండలేకపోతున్నా కొంపలు ముంచకుండా, నువ్వు ఉంటావా? ఇంకా ఎన్ని కొంపలు ముంచాలో, ఇంకా ఎన్ని చేయాలనో, నువ్వు ఉంటావా? చెక్కలు నోట్లో పెట్టి గొంతు బసవతారకంలో నేను ఆపరేషన్ చేయించుకోవడానికి పోతే ఎక్కువ గొంతు క్యాన్సర్ వాళ్ళే, మొత్తం పైపులన్నీ ఇట్టుంటాయి. ఈ ముక్కులో నుంచి పైపులు, ఈ నుంచి వాళ్ళు నోట్లో నుంచి తినేది ఉంటుంది. ఇంత పైపు ఉంటుంది, సన్నది, ఇంతనే. అది పెట్టి దాంట్లో గుడగుడ పోతుండాలి. మళ్ళీ దాన్ని తీయాలి, శుభ్రం కడగాలి, మళ్ళీ దాన్ని బట్టి గుడగుడ తినేది ఉంటుంది, తాగేది ఉంటుంది. వాళ్ళు ఏం చేసి అది పొట్టలేకపోతాడు. ఇవన్నీ అన్ని గొంతు క్యాన్సర్లే. నువ్వు ఉంటావా? నేనే ఉండలేకపోతున్నా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రోగులకే వైద్యుడు. కొంతమంది అంటారు, త్రాగుడు మానుకున్నాక వస్తలేన్న చర్చికి, ఇంక ఇవన్నీ మానేసినాక వస్తలేన్న చర్చికి. కొన్ని ఉన్నాయిలే, నీకు చెప్పుకోకూడదు నా, కొన్ని ఉన్నాయి, అవి మీకు తెలుసులేదు, చెప్పలేదు మీ అన్నకు. కొన్ని ఉన్నాయి, అవి మానుకున్నాక వస్తలే అన్నా.
నీకు రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతావా, బాగున్నప్పుడు హాస్పిటల్కి పోతావా? చెప్పాలి. నీకు రోగం వచ్చినప్పుడు పోతావా, అన్నీ బాగున్నప్పుడు నువ్వు స్టెథోస్కోప్ వేసుకొని డాక్టర్కి పోయి చూస్తావా? ఎవరండి చూసేది? బాగలేకున్నప్పుడు కదా హాస్పిటల్కి రావాల్సింది. నువ్వు త్రాగుబోతువైనా, వ్యభిచారివైనా, దుర్మార్గుడివైనా, ఏ చెడ్డ అలవాటున్నా దేవుని దగ్గరకు వస్తే నిన్ను బాగు చేసే పరమ వైద్యుడేసు ప్రభువు. నిన్ను బాగు చేస్తాడు ఆయన. ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అనారోగ్యంగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. అలాగనే మన బుద్ధులు బాగా చేసుకోవడానికి, మన వ్యసనముల నుండి విడుదల పొందడానికి, మనం మారడానికి, మనం సరైన త్రోవల నడుచుకోవడానికి దేవుని మందిరానికి రావాలా. దేవునికి స్తోత్ర. నేను అన్ని మానుకున్నాక వస్తానంటే ఇంతకంటే అబద్ధం ఉందా? ఇంతకంటే అబద్ధం ఉంటుందా? దేవునికి స్తోత్ర. కాబట్టి అరణ్యమందున్న సంఘం ఏం చేసిందంటే అందరూ కూడా సంఘంలో అందరూ కూడా బాప్తిస్మం పొందారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పండి చేతులెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ సందర్భంగా ఒక ఆమె గుర్తొస్తుంది. చెప్పకుండా ఉండలేను. నా పొట్టంతా టామరెన్ డ్రమ్ లాగానే నాది. 10th క్లాస్లో ఎంతమందికి తెలుసు టామరెన్ డ్రమ్? నాంటేల్లో బ్యాసోనియా అంటే మీరు టీచర్లు కాబట్టి తెలుసులే. వాళ్ళని అడుగుతున్నా కదా. ఎంతమందికి తెలుసు టామరెన్ డ్రమ్? ద టామరెన్ డ్రమ్ అని ఎంతమంది చదువుకున్నారు 10th క్లాస్లో? బ్యాసోనియా, ఆంటోనియా తెలుసా? చెరువు ఉంది, దూకండి పోయి. ఒక అన్యురాలు ఇది 10th క్లాస్లోది కాదు, నిజ జీవితంలో చెప్తున్నా. ఒక అన్యురాలు దేవుని మందిరానికి వెళ్తా ఉంది. వెళ్తా ఉంటే ఒకరోజు పాస్టర్ గారు అన్నారు, అమ్మా ఇదిగో పలానా రోజు నేను బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. బాప్తిస్మం తీసుకోకపోతే ఎవ్వడు పరలోకానికి వెళ్ళడు. మీరు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంతకాలం దేవుని మందిరానికి వచ్చినా మీరు నరకమును తప్పించుకోలేరు, అగ్నిగుండంలో పడతారు. కాబట్టి మీరు బాప్తిస్మం పొందుకుంటే మీరు అగ్నిగుండం నుంచి రక్షించబడతారు. మీరు ఇంట్లో ఎవరికి చెప్పాల్సిన పని ఏం లేదు. వస్తూ ఒక జత బట్టలు తెచ్చుకోండి, లేదు తెచ్చుకోకపోయినా పర్వాలేదు. నీళ్ళల్లో కేవలం మేము దిగి మిమ్మల్ని బాప్తిస్మం ఇస్తాం అంతే. 5 నిమిషాల పని అది. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ఎండలో మీరు నిలబడితే బట్టలన్నీ ఆరిపోతాయి. అది మీ వ్యక్తిగత విషయం అమ్మా. బట్టలు తెచ్చుకోండి, లేదా అలాగనే వచ్చి బాప్తిస్మం పొందుతానంటే పొందండి. కానీ బాప్తిస్మం పొందండి, మీకు దేవుని కాపుదల ఉంటుంది. దేవుని రాకడొచ్చినప్పుడు ఆ కడబూర శబ్దం మీకు వినపడుతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడు ఆయన. ఆ తల్లిగారు ఆలకించి, అవును కదా, నేను దాదాపు 2-3 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటున్నాను. ఆ బాప్తిస్మం తీసుకుపోనందువలన కదా బల్లలో నేను కూర్చోలేక తలదించుకొని వెళ్ళిపోతా ఉన్నాను. ఈ చిన్న బలహీనతలు కూడా విడిచిపెట్టుకొని నేను బాప్తిస్మం తీసుకుందాము. ఎవరికి చెప్పాల్సిన పని లేదంటున్నాడు కదా పాస్టర్ గారు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేసుకొని పాస్టర్ గారికి పేరు ఇచ్చింది. అయ్యగారు నేను కూడా బాప్తిస్మం తీసుకుంటాను అయ్యగారు అంటే. మంచిదమ్మా, నువ్వు అన్యుల కుటుంబంలో నుంచి రక్షణ పొందుతా ఉన్నావు. నిజంగా దేవుడు నీ వల్ల నీ ఇంటిని కూడా బాగు చేస్తాడు, నీ కుటుంబంలో దేవుడు తప్పకుండా మేలు చేస్తాడని చెప్పి ఆమెను ప్రోత్సహించి పంపించాడు. సరే అని చెప్పేసి ఆ రోజు రానే వచ్చింది బాప్తిస్మం తీసుకునే రోజు. ఆ రోజు వాళ్ళ ఆయన ఈ బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళ ఆయన ఉదయాన్నే 6 గంటల డ్యూటీకి వెళ్ళిపోయిండు. 6 గంటల డ్యూటీకి వెళ్ళిపోయింది. ఈమెమో 10 గంటలకు ప్రార్థనకి వెళ్ళాలి. వెళ్ళే క్రమంలో ఈమె రోజు చర్చికి వెళ్తాదని తెలుసు ఆయనకి. సరేలే అని చెప్పేసి ఆయన మెలకుండా వెళ్ళిపోయాడు. అయితే ఈమె పోతూ ఇంటికి తాళమేసి ఒక జత బట్టలు ఆ బుట్టలో బైబిల్ కవర్ బుట్టలో పెట్టుకొని పక్కింటామతో అంటా ఉంది. పక్కింటామని పిలిచి, అక్క ఈ రోజు రావడం కొంచెం లేట్ అవుతుంది, మా ఆయన 2 గంటలకు వస్తాడు, నేను 2 గంటలలోపు ఈరోజు రాలేనంటే ఆమన్నది 1 గంటకే కదా ప్రార్థన అయిపోయేది, 2 గంటలకల్లా ఇంటికి వస్తావు కదా, ఏంది మళ్ళీ ఈ కొత్త ఏసియాలో అంటే, లేదక్క ఈరోజు బాప్తిస్మం తీసుకుంటున్నాలే, అందుకు ఒక అరగంట లేట్ అయిపోతుంది, 3 గంటలకల్లా వచ్చేస్తా, మా ఆయన వస్తే ఈ తాళం ఇయ్యక్క, ఆయన 2 గంటలకల్లా వచ్చేస్తాడనంటే, బాప్తిస్మం తీసుకుంటున్నావా, తీసుకోలే
అన్నది మొత్తానికి ఆ తాళం తీసుకుంది. పోయిరా పోయిరా అని చెప్తే ఈమె సరేలే అని చెప్పేసి ఈమె వచ్చేసింది. వచ్చి ఆమె చక్కగా బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఆ పాత జీవితాన్ని ఆ నీళ్ళల్లో విడిచిపెట్టేసి కొత్తగా దేవుని సన్నిధిలో నూతనమైన హృదయాన్ని ధరించుకొని ఆమె ఇంటికి బయలుదేరిన సమయంలో ఈలోపు వాళ్ళ ఆయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే పక్కింటి ఆమె వచ్చింది. తమ్ముడా, ఇదిగో మీ ఆవిడ తాళం ఇచ్చింది నాకు, ఇదిగో ఈ తాళం తీసుకో అంటూ ఆమె అన్నది, ఈరోజు మీ ఆవిడ బాప్తిస్మం తీసుకుంటుంది. ఏంటిది చెప్పండి? ఈరోజు మీ ఆవిడ బాప్తిస్మం తీసుకుంటుంది. 10 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్న నేనే తీసుకోలేదు, మీ ఆవిడ బాప్తిస్మం తీసుకుంటుందంటే ఈయన అనుకున్నాడు అన్యుడు కదా, ఈయనకు తెలియదు బాప్తిస్మం అంటే. ఏందాక నువ్వు చెప్పేది? అవునబ్బి, మీ ఆవిడ బాప్తిస్మం తీసుకుంటుంది, నేనే తీసుకోలే అనగానే అది ఎంత పెద్ద తప్పుడు పని అనుకొని మనిషి రాని దాని సంగతి చెప్తా. ఎవరి సంగతి? భార్య సంగతి అని. అట్టనా, నువ్వే తీసుకోకపోతే అది తీసుకుంటుందా అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళి ఆయన ఆ డ్యూటీ డ్రెస్ ఇప్పి బనియను కట్టుకొని పంచ కట్టుకొని గుమ్మం కాడ నిలబడుండు. ఆయన ఒక దోమ తరకర్ర పట్టుకొని. ఎందుకో ఆవిడ రావాలి, నేను బాధాలింగా సరే అని చెప్పేసి ఆయన రాని రాని అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆమె వస్తూ అంత దూరం నుంచి వాళ్ళ ఆయనను చూసింది. ఏందబ్బా మా ఓడి ఫోజు మారిపోయింది, బనియని మీద ఉండు లుంగి కట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని ఉరిమి చూస్తుండే అంది. మా పక్కింటిది ఏదో పొల్ల పెట్టినట్టుంది. యేసు ప్రభువా ఎట్ట చేయాలి ఈరోజు నేను సగినమాల నేను ప్రభువా పాస్టర్ మాటిని బాప్తిస్మం తీసుకుంటే ప్రారంభం రోజే శోధన వచ్చిందే నాకు, అగ్ని వంటి శోధన. ఈ కష్టం నుంచి నువ్వే తప్పించాలయ్యా, నీ పాదాలు పట్టుకుంటానయ్యా. మా ఆయనకేమో బాప్తిస్మం అంటే తెలియదు, ఆ పక్కింటిది ఏదో రెచ్చగొట్టినట్టుంది. ఇప్పుడు నేను వెళ్తే మొదటి రోజే నాకు తన్నులు పడతాయి. అదిగో బాప్తిస్మం తీసుకుంటే ఇష్టాటి కష్టాలు వస్తాయని నేను తీసుకోలేదని వల్ల ప్రచారం చేస్తారు. ప్రభువా ఏదో ఒకటి చెయ్యంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు మంచి ఆలోచన ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆమె అంత దూరం నుంచి చూసింది, ఈయన కూడా చూసిండు. రా రా అనుకుంటున్నాడు, రా నీకోసం ఎదురు చూస్తున్నా, నువ్వు రా అనుకుంటున్నాడు. ఆమె అంత దూరం నుంచి ఈయనను కూడా కనిపెట్టిందిగా. దేవుడు ఆమెకు ఆలోచన ఇచ్చాడు. బుట్ట బిర్రుగా పట్టుకొని, బైబిల్ బుట్ట బిర్రుగా పట్టుకొని ఆమె ఒక చేత పైకిట చీర అనుకొని ఆయనకెళ్ళి పరిగెత్తుకుంటూ వస్తుందంట. ఎట్టవుతుంది? పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆయనకెళ్ళి బుట్ట ఒక చేతిలో పట్టుకొని వస్తుంటే ఆయన అనుకున్నాడు, ఇది ఆడ నన్ను దంతదో ఎగిరి, ఇది నన్ను ఎగిరి తన్నేటట్టుందని ఆ కట్టె పక్కన పెట్టి లుంగి కింది కనుకొని ఇట్లా నిలబడి ఉన్నాడట. ఆమె పరిగెత్తుకుంటూ అమాంతంగా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా ఇంకా నేను ఎప్పుడు బాప్తిస్మం తీసుకోనయ్యా, జీవితంలో నేను ఎప్పుడు తీసుకోనయ్యా అంటే ఆయన అంటున్నాడంట, ఇంకోసారి తీసుకోగాకంటున్నాడంట. ఇంకొకసారి ఏం పని? అయ్యా ఇంకా నీకు తెలియకుండా నేను బాప్తిస్మము ఎప్పుడు తీసుకోనయ్యా అంటే, అదే నేనంటే అట్ట ఉండాలనుకో, నాకు చెప్పకుండా ఇంకొకసారి తీసుకోకంటే ప్రభువా నీకు స్తోత్రం, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పాపం కొంతమంది బాప్తిస్మం తీసుకుందాం అనుకుంటారు, పక్కోళ్ళు పొల్ల పెడతారు. మీ ఆయనకు చెప్తాగు, నేను బాప్తిస్మం తీసుకున్నావు కదా నువ్వు, మీ ఆయనకు చెప్తా. ఆయమ్మ ఆయన ఆడదంతాడు అని చెప్పేసి పాపం కొంతమంది బాప్తిస్మం తీసుకోవడమే మానేస్తారు. కానీ బాప్తిస్మం దేనికి సాదృశ్యం అంటే పాపక్షమాపణకు సాదృశ్యం, నీ రక్షణ జీవితానికి సాదృశ్యం. పరలోకంలో నీ పేరు జీవ గ్రంథంలోనికి వెళ్ళిపోద్దిగా. నీ పేరు భూమి మీద కాదు, పరలోకంలో జీవ గ్రంథంలోనికి వెళ్ళిపోద్ది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో వాళ్ళు భూమి మీదనే ఉంటారు. జీవ గ్రంథంలో ఉన్న వాళ్ళేమో పరలోకంలో దేవుని దగ్గర ఉంటారు. కొంతకాలానికి వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. పైన దేవునితో ఉన్న వారేమో యుగ యుగాలు సంతోషంగా ఉంటారు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. యవతే అనంటే
అది మహిమ కలిగిన సంఘము, క్రొత్త నిబంధన సంఘము, కృపలో నిలబడిన సంఘము. ఇది ఆది అపోస్తులుల సంఘము. ఇది తన స్వరక్తమిచ్చి దేవుడు సంపాదించిన. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. చదువు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరి సంఘం ఇది? చెప్పాలి. ఎవరి సంఘం ఇది? దేవుని సంఘం. చెప్పండి, ఏ సంఘం ఇది? చెప్పండి, ఏ సంఘం ఇది? దేవుని సంఘం. ఎందుకనంటే ఇది ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘము కొరకు ఆయన రక్తము కార్చాడు, ప్రాణము పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. తన సంఘము కొరకు చేసిన త్యాగమే ఈరోజు తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున చెప్పండి వచ్చున్నది యవతే. నామకార్థ సంఘాలు సజీవమైన సంఘాలను చూసి, వాక్యము ఆరాధన దొరుకుతున్న సంఘాలను చూసి ఆత్మ సంబంధ యవతే అని కుళ్ళుకొని చేస్తా ఉన్నారు ఈ రోజులలో. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సంఘాలను చూస్తే మిగతా సంఘాలు ఏమైపోతున్నారు? కుళ్ళుకొని ఈర్ష్యపడి, వయమ్మో ఈ జనం మాకాళ్ళేరే, ఈ భక్తి మాకాళ్ళేదే, ఈ ఉపవాస ప్రార్థనలు మాకాళ్ళేవే, ఈ వాక్యం మాకాడలేదే, ఈ ఆధ్యాత్మిక జీవితం మా దగ్గర లేదే. ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడతా ఉన్నారు, ఎంత కష్టం వచ్చినా నిలబడతా ఉన్నారు, ఎంత దూరం మారుమూల ప్రాంతమైన పరిగెడతా ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక జీవితం మా దగ్గర లేదు. యథార్థతలో ఉంటా ఉన్నారు, భక్తి చేస్తా ఉన్నారు, ప్రార్థనకు కొరకు ప్రాణమైన ఇస్తామంటా ఉన్నారు. పనులు మానుకొని మరి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడుతున్నారు. కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అంటే వస్తా ఉన్నారు, ఆన్లైన్ ప్రేయర్లు అంటే వస్తా ఉన్నారు, సభలు అంటే వస్తా ఉన్నారు, ఉపవాస ప్రార్థనలు అంటే వస్తా ఉన్నారు. యవతే ఎవరు అనంటే మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన క్రొత్త నిబంధన సంఘమే, క్రొత్త నిబంధన. ఎవరు ఇది? ఎవరు? మహిమ కలిగిన సంఘం. చెప్పండి, ఎవరు? చెప్పాలి అందరూ. మహిమ కలిగిన సంఘము. చెప్పాలి, ఏంటిది ఇది? చెప్పండి, నిద్రపోయే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అటునండి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మరలా నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా. అది చెప్పండి, మహిమ కలిగిన సంఘం. చెప్పాలి, మాట్లాడాలి అందరు. నోరు తెరు. నిద్రపోతా ఉన్నారు. కళ్ళు తెరుచుకొని నిద్రపోయే దరిద్రం మన సంఘంలోనే ఉందా? అందరికి ఉందా? నేను అనుకుంటున్నాను వాళ్ళే బాగా వింటుండ్రేమో అనుకుంటున్నా. నాకెళ్ళే ఊరిని చూస్తుంటే ఎంత చక్కగా వింటుండ్రో, వీళ్ళ కోసమే చెప్పాలి వాక్యం అనిపిస్తుంటుంది. ఒకరోజు ఒక పల్లెటూరు పోయిందంట ఒక పాస్టర్ గారు. వాక్యం చెప్తా ఉన్నాడంట. కొంతమంది వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే పోనీలే అనుకున్నాడు. ఇంకా వాక్యం చెప్తున్నాడంట. అప్పటికి 9:30 అయిందంట. ఇంకా కొంతమంది అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారట. 10 గంటల దాకా వాక్యం చెప్తుండంట. ఒక ఆమె ముందు కూర్చున్నామా ఆసక్తిగా ఆయనకి వెళ్ళి చూస్తుందంట. ఏం చేస్తుంది? ఆయన అనుకున్నాడు, ఈ ఒక్క తల్లి కోసమై చెప్పాలి నేను వాక్యం. ఎంతమంది అని వెళ్ళిపోయి ఈ తల్లి కోసమైన వాక్యం చెప్తాని 10 గంటల దాకా వింటనే ఉందంట. ఆమె ఒక్కళ్ళు లేరంట ఆమె తప్ప. ముందుకొచ్చి పాస్టర్ గారు, అమ్మ ఎంత ఓపిక నీకు, ఎంత భక్తురాలివి నువ్వు, ఎంత సహనము నీది, అందరూ వెళ్ళిపోయినా నువ్వు ఒక్కదానివి ఎందుకున్నావమ్మా అంటే, నువ్వు నిలబడ్డ సాప నాదేనయ్యా, ఆ సాప తీసుకొని పోదామని ఉన్నా, నువ్వు ఆపుతేగా. అట్ట చూస్తున్నావు నిద్రపోతూ.
ఓ ఈ నిద్రపోతా, ఎందుకు ఈ నిద్ర నీకు? పడవ మునిగిపోతుంటే నిద్రపోతా ఉన్నారు, ఆత్మీయ జీవితాలు మునిగిపోతా ఉన్నాయి. లేవండి కన్నాయన. స్తోత్ర, హల్లెలూయా. నిద్రించుచున్న నీవు ఈ రోజు మేల్కొందువు గాక. ఆమేన్, హల్లెలూయా. ఏ సంఘం ఇది? మహిమ కలిగిన సంఘం. చెప్పు, అందరు నోరు తెరవాల. క్రొత్త నిబంధన సంఘము, ఆది అపోస్తుల సంఘము, కృపలో నిలిచిన సంఘము. ఏ సంఘం ఇది? కృపలో నిలిచిన సంఘము యేసయ్య మీదనే ఆనుకుంటది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువటనే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనమా. ఏదా బాయ్ నువ్వు ఇందాక నుంచే అనుకో. చదువు 26వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం చదువు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. సంగమా, నా వైపు చూడండి. దేవుని సంగమా, జీవము కలిగిన సంగమా, రక్తమిచ్చి ప్రాణము పెట్టి కొనబడి వెలపెట్టి సంగమా విను. నువ్వు ఎవరి మీద ఆనుకోవాలో తెలుసా? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయుదు. ఒకటి చప్పట్లో. హృదయ ఆలోచనలన్నీ మార్చబడి, హృదయ తలంపులన్నీ మార్చబడి, హృదయం పరిశుద్ధపరచబడి, దుర్మార్గము పోయి, అబద్ధాలు పోయి, అసహ్య జీవితం పోయి, అన్ని రకాలైన చెడు వ్యసనాలు పోయి మనిషి ఎలా మారుతాడనంటే యేసు వలె మారిపోతాడు. హల్లెలూయా. ఎలా మారిపోతాడు? ఎందుకు? ఎవరి మీద ఆనుకున్నాడు? ఎవరి మీద ఆనుకున్నాడు? ఎవరి మీద ఆనుకున్నాడు? యేసు మీద. అందుకే అంటుంది వాక్యము, ఎవని మనస్సు నీ మీద ఆనుకును. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇడిచిపెట్టు. భార్య ఆడమనిషి, వినండి, ఆడమనిషి ఒక్కటి నడుచుకుంటూ పోతుంది అనుకో. నడుచుకుంటూ పోయా ఏయ్ ఏ అంటారా అనరా? ఆకతాయిలు రే రే పోరి వచ్చింది రే నడు. ఒక్కటి ఆడమనిషి నడుచుకుంటూ పోతుంది అనుకో. ఒక్కటి ఆడమనిషి నడుచుకుంటూ పోతుంటే ఆకతాయిలు పోకిరి వాళ్ళు ఏమంటారు అంటారు. అదే గనక పక్కన తన భర్త ఉన్నాడు అనుకో, ఎటుంటది చెప్పు? పక్కన తన భర్త ఉందనుకో, ఎవడన్నా కీకిమంటాడా? సునీతక్క అంటాడా? నీ అక్క ఏం చేస్తాడు? భార్యను కామెంట్ చేయమను, చేస్తాడా? ఏంది శివయ్య? మిల్లర్ ఎత్తి మిల్లర్ ఒట్టనే తిప్పవట్టనే మిల్లర్ లేసి కంకర మిల్లర్లో చేస్తాడు ఎవడన్నా? అది ఒక్క అమ్మాయి పోతుంది అనుకో. ఒక్క అమ్మాయి, ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న అమ్మాయి, ఒక్క అమ్మాయి. ఫోన్ నెంబర్ తీసుకో. మీ ఇంటి పక్కనేనా? కామెంట్ చేస్తాడు. అదే వాళ్ళ నాన్న ఉన్నాడు అనుకో, తనతోటి తిరగండి ఇద్దరు. వాళ్ళ నాన్న ఉన్నాడు అనుకో, ఎవడన్నా కీకిమంటాడా? కీకిమంటారా? వాళ్ళ అయ్యి ఉన్నాడు అనుకో, ఆ పిల్లతోటి కీకిమంటారా? చెప్పరే అనుకున్న వాళ్ళు. కీకి కాదు అసలు, సౌండ్. ఎందుకు? పక్కన ఎవరున్నారు? వాళ్ళ నాన్న ఉన్నాడు. పక్కన ఎవరున్నారు? భర్త ఉన్నాడు. ఇప్పుడు మనము ఒంటరిగా ప్రయాణం చేస్తే లోకం మనల్ని ఎగతాళి చేస్తుంది. కానీ యేసయ్య నీతో ఉంటే మాత్రము, యేసయ్య నీతో ఉంటే నువ్వు ఒంటరి వాడవు కావు. దొక్క దించి డోలు కట్టి ఊరేగిస్తాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కళ్ళు కాదు, మీరు ప్రభువు మనతో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన మీద ఆనుకున్న వారందరినీ పూర్ణ శాంతి గలవారిగా చేస్తాడు. ఆయన మీద ఆనుకున్న వారందరినీ పరలోకము తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన మీద ఆనుకున్న వారందరూ కూడా సింహాసనం దగ్గర కనబడతారు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పాలి. హల్లెలూయా.
తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది. మీరు అనాలా? అనండి మీరు. అవుతే కాదమ్మా. ఏమ్మా, నేనేమో అమెరికా నుంచి వచ్చానా, మీరేమన్నా లండన్ నుంచి వచ్చారా? అటనే తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది. మాకు ముగ్గులు లేరు. రండి 5వ అధ్యాయం పరమగీతముల గ్రంథం. కమాన్ ఫాస్ట్గా 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువు. ఆహా, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాల్లో స్త్రీలలో అధిక సుందరి వగుదానా. ఇడు చూడు గడమెట్ వచ్చింది నీకు. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? స్తోత్ర. ఎవరిని అడుగుతుంది? షూలమ్మితిని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? షూలమ్మితిని అడుగుతా ఉన్నారు. వేరు ప్రియుని కన్నా అంటే మా ప్రియుని కన్నా నీ ప్రియుని, నీ భర్త యొక్క, నీ మొగుడి యొక్క విశేషం ఏంటి? మా దేవుళ్ళ కంటే, మా దేవతల కంటే మీ దేవుని యొక్క విశేషం ఏంటి? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? కింద చదువు బిడ్డ. అప్పుడు ఈమె చెప్తుంది. ఈమె ఎవరీమె? షూలమ్మిత్ అంటే ఎవరు అనుకున్నాం ఇప్పటిదాకా మనము? చెప్పండి, ఎవరు అనుకున్నాము? సంఘము చెప్తుంది. ఏమని? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ధవలవర్ణుడు, రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవలవర్ణుడు, రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో అతడెంతో, తానెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, అతడది కాంక్ష నీయుండు రాయుండు. అతడే నా ప్రియుడు, అతడే నా వరుడు, అతడతి కాంక్ష నీయుండు రాయుండు. అతడే నా ప్రియుడు, అతడే నా వరుడు, అతని నోరాతి మధురంబు మధురంబు. అతని నోరాతి మధురం మధురంబు, అతని పలువరస ముత్యాల సరివరస, అతని పలువరస ముత్యాల సరివరస. ఎంతో, తానెంతో, ఎంతెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో ఎంతో సుందరుడమ్మ తాను. అతడతి కాంక్ష నీయుండు రాయుండు, అతడతి కాంక్ష నీయుండు రాయుండు. అతడే నా ప్రియుడు, అతడే నా వరుడు, అతడతి కాంక్ష నీయుండు రాయుండు. అతడే నా
ప్రకారముగా భక్తులారా షూలమ్మితిని అడుగుతా ఉన్నారు. షూలమ్మితి, మా భర్తల కంటే నీ భర్త యొక్క విశేషం ఏంటి? ఈరోజు లోకం అడుగుతా ఉంది, మా దేవుళ్ళ కంటే, మా దేవతల కంటే, మా బాబాల కంటే, మా అఘోరాల కంటే, మా మహాపురుషుల కంటే, పుణ్య పురుషుల కంటే మీ దేవుని యొక్క విశేషం ఏంటి అనంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనము, మీ దేవుని యొక్క విశేషం ఏంటి? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కొడు చప్పట్లు గట్టిగా, బైబిల్ పక్కన పెట్టి కొడు చప్పట్లు, కొట్టాల చప్పట్లో అందరూ, పురుషులు, పిల్లలు, యవనస్తులు, పెద్దలు. స్త్రీలలో అధిక సుందరి వంటిది తిర్సా పట్టణమంతా అందమైనది, గంగ గోవురా రూపము వాలే కందరము, తిర్సా పట్టణమంతా అందమైనది, ఎవరిమే ఎవరిమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియుడేమో ప్రియురాల గురించి పాడుతుంటే, ప్రియురాలేమో ప్రియుడి గురించి పాడుతుంటే ఎట్లా ఉంటుంది సీను? మన దేవుడు ఎలాంటోడో తెలుసా? పాపము లేని పరిశుద్ధుడు, అది మ్యాటర్. మన దేవుడు నిష్కల్మషుడును, నిర్దోషియు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును, ఇట్టి యేసు ప్రభువు ప్రపంచ మానవాళికి సరిపోయిన దేవుడాయనా. హల్లెలూయా. నేను బైబిల్ కాలేజ్ చేసే రోజులలో మార్కాపురం వచ్చి బస్సులో నేను చీరాల వెళ్తున్నటువంటి ఆ టైంలో ఖాళీగా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఆ బస్ స్టాండ్లో ఒక పుస్తకం తీసుకున్న, భగవద్గీత అని. ఆ బస్ స్టాండ్లో ఒక పుస్తకం తీసుకున్న, ఇది చదువుదామని చెప్పేసి మార్కాపురం బస్ స్టాండ్లో పుస్తకం తీసుకొని ఎక్కా. భగవద్గీత 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 అంటా ఉంటుంటారు. అసలు ఏందో చదువుదాము, నేను పోయేసరికి 3-4 గంటలు అవుతుంది కదా చీరాల పోయేసరికి అని చెప్పి మార్కాపురం బస్ స్టాండ్లో తీసుకుంటే అందులో చదువుతూ కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావు. చదువుతూ దేవుడు ఎవరు అనే అంశం వచ్చింది దాంట్లో. ఏంటిది? చెప్పాలి ఏంటిది? దేవుడు ఎవరు అనే అంశం వచ్చింది. అది ఏంటనంటే, అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు. రథం మీద ఉండి అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు, ఓయి బావా కృష్ణ, భగవంతుడు అంటున్నారు, భగవంతుడు అంటే ఎవరు బావా అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమనాలా? వారి తెక్కలోడా నేనేం చెప్పాలి? ఏమనాలా? నన్ను అడుగుతావు ఏమరా, దేవుణ్ణి పట్టుకొని పానికి మాలనాడు యూజ్లెస్ ఫెలో రథందాలా అనాలా? అనలే. ఓయి అర్జున, ఈ మాత్రం నీకు ఎరుగవా? ఇది గ్రాంధికంలో ఉంటుంది, లేదు అది గ్రాంధికంలో ఉంటుంది. ఓయి అర్జున, ఈ మాత్రం ఎరుగవు, భగవంతుడు అంటే ఎవరు అనుకుంటున్నావు అంటూ ఆ భగవంతుడు అంటే ఎవరో విశ్లేషణ చెప్తా ఉన్నాడు. గురువా గురుదేవా పరబ్రహ్మ నిర్మలా శాంతం సాధువా మృదు పార్శనం కామ క్రోధ నిర్ముక్తాం అన్నాడు. నీకేమైనా అర్థమైందా? గురువా గురుదేవా పరబ్రహ్మ నిర్మలా శాంతం సాధువా మృదు పార్శనం కామ క్రోధ నిర్ముక్తాం, ఇలాంటి వాడు భగవంతుడు అన్నాడు. నాకు కూడా అర్థం కాలే. అందులో దాని కింద దాని యొక్క తాత్పర్యం రాస్తా ఉన్నాడు వివరంగా. ఓయి అర్జున, భగవంతుడంటే ఎవరు అనుకుంటున్నావు? భగవంతుడంటే గురువుగా ఉండాలి, పరమండలంలో ఉండాలి, పరమండలాన్ని సృష్టించిన వాడై ఉండాలి, నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలి, శాంతమూర్తిగా ఉండాలి, పెళ్లి కానటువంటి వాడిగా ఉండాలి, కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు అరిషట్ వర్గాలను ఖండించిన వాడై ఉండాలి. అటువంటి వాడో ఈ భగవంతుడు అని చెప్పాడంతే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గురువుగా ఉండాలి, పరమండలంలో ఉండాలి,
చాలా జాగ్రత్త గమనించాలి. ఏదో నేను నోటికి వచ్చినాయి చెప్పట్లేదు. గురువుగా ఉండాలి, పరమండలంలో ఉండాలి, పరమండలాన్ని సృష్టించిన వాడై ఉండాలి, నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలి, శాంతమూర్తిగా ఉండాలి, పెళ్లి కానటువంటి వాడుగా ఉండాలి, కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు అరిషట్ వర్గాలను ఖండించిన వాడై ఉండాలి. ప్రపంచంలో మీరెక్కడ వెతికినా కనపడ్డు అలాంటి వాడు బైబిల్లో కనపడతాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ ప్రియుని విశేషమేంటి? లోకములో దేవుళ్ళు దేవతలు ఉన్నారు, బాబాలు ఉన్నారు, అవతార పురుషులు ఉన్నారు, అఘోరాలు ఉన్నారు. వీళ్ళకంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడు, ఆ జన్మ బ్రహ్మచారి, ఆయన గురువుగా ఉన్నాడు, ఆయనకు శిష్యులు 12 మంది ఉన్నారు, ఆయన అలాగే పరిశుద్ధుడిగా బ్రతికాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా నిరూపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. కొడో ప్రపంచానికి సవాలు విసిరిన వాడు ఒకే ఒక్కడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో వచ్చున్నది ఇప్పుడు ఎవరంటారు? స్త్రీయేలేండి. ఎవరంటారు? స్త్రీ కాక పురుషుడు అన్నా. తన ప్రియుని మీద అరణ్య మార్గంలో వచ్చినది ఇప్పుడు ఎవరంటారు? ఎవరంటారండి? ఏందండి మీరు బుస్ అంటుండ్రు? స్తోత్రం, హల్లెలూయా. ఎవరంటారు? చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను సాయి బాలాజీ స్కూల్ కాడ నుంచి పోతా ఉన్నా. సాయి బాలాజీ స్కూల్ కాడ నుంచి పోతుంటే ఇటు సైడు సాయి బాలాజీ స్కూల్ దాటినాక దాని పక్కన ఒకటి పాముల పుట్ట ఉంటుంది. ఎంతమందికి తెలుసు? సరేలే, ఏం ప్రత్యేకంగా విజిట్ చేయలేదు కదా, కొంతమందికి తెలిసి ఉంటుంది. పుట్ట ఉంటుంది. నేను అటు పోతున్నా, ఇందిరమ్మ కాలనీకి పోతుంటే 11-12 గంటల టైంలో ఎండ బాగా ఉంది, పోతా ఉన్నా స్కూటీ వేసుకొని. అమ్మలక్కలందరూ పట్టు చీరలు కట్టుకొని వెండి గ్లాసులలో వెండి గిన్నెలలో పాలు గుడ్లేదో తీసుకొని వచ్చినట్టుండ్రు ఆ పుట్ట దగ్గరికి. చాలామంది ఉన్నారు. ఫస్ట్ నేను అది అనుకోలేదు, పాలు పోయడానికి వచ్చినారనకలే, ఇంత బయట ఇంతమంది ఉన్నారని చెప్పేసి నేనేం చేసానంటే కొంచెం మార్జింగ్ దిగి బండట పెట్టుకొని బండి మీదనే ఉండి ఇటు చూస్తూ ఉన్నా. వాళ్ళకి వెళ్ళి కొంతమంది పాలు పోస్తున్నారు, కొంతమంది ఏమో గుడ్డేస్తున్నారు, పగలగొట్టి గుడ్డేస్తూ ఉన్నారు, కొంతమంది పాలు పోస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా. ఎండ వస్తూ ఉంది, ఇటు నుంచి తూర్పు నుంచి ఎండ వస్తూ ఉంది. వాళ్ళందరూ పాపం బాగా రెడీ అయ్యి ముస్తాబై వచ్చిండ్రు. ఇంతలో ఒక ఆమె పాపం వేడి పాలేమో పోసినట్టుంది, వేడి పాలేమో పోసినట్టుంది. ఆ పాము బరబర బయటకు వచ్చింది. బయటకు వచ్చి వాళ్ళ కాలు సందులో నుంచి ఇంకా ఉరుకుతా ఉంది. అది యాడ నా మీద కొత్తదేమో అని నేను స్టార్ట్ చేసుకొని జంప్. 10-15 నిమిషాలలోనే పాప వేడి పాలు పోసినట్టుంది. అమ్మ ఆరబెట్టనట్టు లేదు. అమ్మ ఆ వేడి పాల దెబ్బకు తట్టకలేక అది బయటకు వచ్చినట్టుంది. వాళ్ళు యాడ ఉరుకుతారు? ముదిరే పట్టు చీరలు కట్టుకొని వచ్చిన వాళ్ళు అయిపోయా. వాళ్ళేమో ఇట్టా నడిచేటోళ్ళు అయిపోయా. మనలాగా ఆడ ఉరుకుతారు వాళ్ళు. పట్టు చీరలు కట్టుకొని వస్తే ఆ స్టైలే వేరు కదా. ప్రైజ్ లాడక్క, ప్రైజ్ లాడన్నా. ఏందా నిన్న వారం రాలేదే మా ఇంటికి? హల్లెలూయా. ఉరకలేక పట్టుకున్నా, అది వాళ్ళ సందులో నుంచి పోతుంది.
నీ ప్రియుని విశేషం ఏంటి అనంటే, నా ప్రియుడు పరిశుద్ధుడు. మన యేసు ఎవరు? సుచరిత్ర కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధుడు మన దేవుడు. హల్లెలూయా. నిర్దోషియు నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అర్జునుడు కృష్ణుని అడిగితే కృష్ణుడు అన్నాడు, ఓ ఈ కృష్ణ, ఓ ఈ అర్జున, బాబా ఎవరనుకుంటున్నావు? భగవంతుడు అంటే ఎవరనుకుంటున్నావు? గురువుగా ఉండాలి. గురువు అంటే ఎవరు? ఈ రోజులలో గురువు బీడిస్తావు, గురువు సిగరెట్ ఇస్తావు, గురువు కచీపు వేయకూడదు, బీడి ముక్క వేయకూడదు. గురు సిగరెట్ ఉన్నాడు గురువే, కచీపు ఉన్నాడు గురువే, బీడి ముక్కున్నాడు, ఆపక్కున్నాడు. ఈ గురువు కాదు. గురువు అంటే అర్థం ఏంటంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములు తెలిసినవాడు గురువు. చెప్పండి ఏంటి? జరిగిపోయింది తెలిసి ఉండాలి, జరుగుతున్నది తెలిసి ఉండాలి, జరగబోయేది ఆ ఒకే ఒక్కడు నజరేయుడైన యేసు ప్రభువు. ఆయన మీద ఆనుకోవాలి సంఘము. ఇది అరణ్య యాత్రే, కానీ నీకు కాపుదల ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ ఉన్న 999 మంది అంటున్నారు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మహిమ కలిగిన సంఘం, ఇది కృపలో నిలిచిన సంఘం, ఇది క్రొత్త నిబంధన సంఘం, ఇది ఆది అపోస్తుల సంఘం. ఇది లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలని పిలువబడిన వారందరికంటే కూడా పిలవబడాల్సిన అవసరత లేకపోయినా, ముద్రించి ప్రచారం చేయాల్సిన అవసరత లేకపోయినా, నిజమైన వాడు, సత్యమైన వాడు, అసలైన వాడు, ప్రపంచం ఎన్నుకోదగ్గవాడు, ప్రపంచమంతా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడప్పుడు అంటా ఉంటాడు రాధా మనోహరం దాస్ గాడు, అరగుండు బచ్చాగాడు అంటా ఉంటుంటాడు వాడు, 3 మేకులు పీక్కోలేనోడు దేవుడా అని. నీ కొడితే నెత్తి మీద మాడున పెట్టి, మేకు పెట్టి, సుత్త పెట్టి తెలుస్తుంది. యేసు ప్రభు మేకులు పీక్కోడానికి రాలే, మేకులు కొట్టించుకోవడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. యేసు ప్రభు చనిపోయేటప్పుడు వాళ్ళందరినీ చంపి పారిపోవడానికి రాలే, ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు ఆయన. హల్లెలూయా. యెరూషలేం పురవీధులలో ఆయనని ఈడ్చుకొని వెళ్తుంటే ఆయన మంత్రంతోటి లేకపోతే శక్తితోటి వాళ్ళందరినీ నాశనం చేయడానికి రాలా, ఆ బాధలు భరించడానికే వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది యేసు ప్రభు గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ఆయన మాలమాదిగొల్ల దేవుడయ్యా, మాలమాదిగొల్ల దేవుడయ్యా అని అంటారు. ప్రపంచంలోనే పెద్ద మతం ఏదైనా ఉంది అనేది క్రైస్తవ మతమే. ఆమేన్. ప్రపంచంలో పెద్ద మతం ఏదైనా ఉందనంటే క్రైస్తవమే. ఎవ్వడు ఏమన్నా మాట్లాడకని ప్రపంచమంతా కూడా క్రైస్తవులు ఉన్నారు. మన భారతదేశంలో కూడా ప్రతి కులములో క్రీస్తు సంబంధించిన బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్స్లలో కూడా కొంతమంది హీరోస్ యేసు ప్రభుని నమ్ముకొని వారి ఇంటిపైన రహస్యంగా చర్చికి ఒక ప్లేసును చూసుకొని చర్చిలా కట్టుకొని ఒక పాస్టర్స్ను రహస్యంగా పిలుచుకొని వారు ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సినిమా హీరోలు, హీరోయిన్లు, నటీమణులు కూడా అందులో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారిని రహస్య క్రైస్తవులు అంటారు. ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టి అయిపోయిన తర్వాత ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పార్థివ దేహాన్ని, ఆ దేహాన్ని తీసుకుపోవడానికి వచ్చినటువంటి రహస్య క్రైస్తవుడు అరిమత యోసేపు లాంటి రహస్య క్రైస్తవులు మన ప్రపంచంలోనే కాదు, మన భారతదేశంలో, మన ఇండియాలో, మన గ్రామాలలో, మన పట్టణాలలో, మన యొక్క
సినీ ఫీల్డ్లో కానీ రాజకీయ నాయకులలో కానీ ఉన్నారు, ప్రతి కులములో ఉన్నారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అప్పుడప్పుడు మేము రాజమండ్రి వెళ్తూ ఉంటుంటాం. రాజమండ్రిలో ఎక్కువ చౌదరీసే, మొత్తం చౌదరీస్ ఆల్మోస్ట్. కానీ వాళ్ళల్లో దాదాపు 25-30% జనాలు కూడా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు. ఏ వాళ్ళకి తెలియదా? మాలమాది వాళ్ళ దేవుడా యేసు ప్రభు, బ్రిటిష్ వాళ్ళ దేవుడా యేసు ప్రభు, అమెరికా వాళ్ళ దేవుడా యేసు ప్రభు. రే, నీకు తెలియక, నీ మతాన్ని ప్రచారం చేసుకోవడం కూడా నీకు తెలియక ఎక్కడ నీ పరువు పోతుందో అని చెప్పేసి రుద్దుతా ఉన్నారు యేసు ప్రభు నల్ల వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడని. బైబిల్ చెప్తుంది, అపోస్తుల కార్యం 10:36 అంటాడు, యేసు క్రీస్తు అందరికీ. చెప్పండి నువ్వేంద్ర ఒప్పుకుండేది కోన్గిస్క గొట్టంగా? నువ్వు ఒప్పుకోవాల్సిన పని ఏంద్రా? నువ్వు 10 బైబిల్ తగలబెట్టినంత మాత్రాన ఏం ఫరక్ అవుతుందిరా ఇక్కడ? నువ్వు కొట్టినంత మాత్రాన, సువార్తకు వచ్చిన వాళ్ళను నువ్వు బూతులు తిట్టినంత మాత్రాన, పేడ నీళ్లు పోసినంత మాత్రాన, బైబిల్ చింపినంత మాత్రాన, కాలుతో తన్నినంత మాత్రాన, ఆడోళ్ళను అసభ్యంగా మాట్లాడినంత మాత్రాన ఏమైతుందిరా నీతో? మేమన్న గొర్రె బిడ్డలం, నువ్వు పంది బిడ్డవు. నువ్వు పందులకు పుట్టినోడివిరా. మేమన్న గొర్రె. యేసు ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు గొప్ప కాపరి నేనే. హల్లెలూయా. ఆయన మాకు కాపరి. నువ్వు పందులకు పుట్టినోడివి కాబట్టి పరాయోళ్ళను చూస్తే పొరుగువాడిని ప్రేమించాలని ఇంకిత జ్ఞానం విచక్షణ మర్చిపోయి పేడ నీళ్లు చల్లుతున్నావు. ఆడోళ్ళు వస్తే బొట్టు పెట్టుకోకుండా వచ్చిండ్రే ముండమోపిదానాలు అని చెప్పి గలీజు డాషులు పెట్టి కొడతా ఉన్నావు నువ్వు. ఎందుకనంటే నువ్వే అది. ప్రభు నిన్ను మార్చునుగాక. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా ఇతర మతాలను ద్వేషించలేదు, కేవలం ప్రేమించుకుంటూ వచ్చింది, క్షమించుకుంటూ వచ్చింది క్రైస్తవ్యం. అందుకే ఈరోజు భారతదేశం ఇలా ఉండగలిగింది. దేవునికి స్తోత్రం. ఎంతోమంది మిషనరీలు వచ్చి భారతదేశంలో చాలా రూపకల్పనలు చేసి చాలా మార్పులు తీసుకొచ్చారు. కారణం ఏంటంటే నా ప్రియుడు గొప్పవాడు కాబట్టి. మన ప్రియుడు గొప్పవాడు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్నా మీరు మీ ఆయనను గుర్తుపడతారు, తిరణాల్లో ఆడున్నా కూడా. ఎందుకంటే మీ కన్ను ఆయన మీదనే ఉంటుంది, రథం మీద కాదు. ఈడాడ గెలుకుతుండో, ఏం చేస్తుండో, తాగిండో, ఇంకేదన్నా చేస్తుండో, ఇది కన్ను ఒక పక్కన మీరు గుర్తుపట్టేస్తారు అంతే. ఫోన్ వచ్చిందంటే ఒకవేళ కొత్త నెంబర్ వచ్చి హలో అన్నా కూడా ఇది ఎవరి స్వరమో, ఇది పావురం స్వరమా, పంది స్వరమా, వెంటనే ఎంత ఎలర్ట్గా ఉంటారు. కానీ సంఘం అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో. ఆయన చేతిలో ఏదైనా ఆయుధం ఉందా? ఏదైనా ఆయుధం ఉందా? ఆయనకు తెలిసింది ఒకటే, ప్రేమ, క్షమాపణ, శిక్ష. ఇంకంతే. ప్రేమించాడు, క్షమించాడు. ఇంకా తప్పు చేస్తే రాకడైపోయిన తర్వాత శిక్షిస్తాడు, అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతో కాదు, మహిమ కలిగిన సంఘము. అందరం మోకరిద్దాం. క్రొత్త నిబంధన సంఘము, కృపలో నిలిచిన సంఘము, ఆది అపోస్తుల సంఘము. దేవుడి మాటలు దీవించునుగాక. మహిమ కలిగిన సంఘమే, మహిమ కలిగిన సంఘమే, సంఘమే, కొత్త నిబంధన సంఘమే, ఆకాశములో క్రొత్త నిబంధన సంఘమే,
తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది మహిమ కలిగిన సంఘం. దేవుని వాక్యం అంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసేదవు. దేవుని మీద ఆనుకో, మనుషుల మీద కాదు, మతాల మీద కాదు, రాజకీయ నాయకుల మీద కాదు, దేని మీద ఆనుకోవద్దు, ప్రభు మీద ఆనుకో. తర్వాతనే మిగతాయన్నీ. ఫస్ట్ ప్రభువు నీ దృష్టిలో, తర్వాతనే నీకు కలిగినవి. దేవుని మీద ఆనుకో, పడిపోయినా లేస్తావు, కృంగిపోయినా లేవనెత్తుతాడు. ఏ పరిస్థితిలో ఉన్న సహాయం దొరుకుతుంది. బాప్తిస్మానికి సిద్ధపడు. ఇంకా ఎంతకాలం బాప్తిస్మం తీసుకోకుండా తిరుగుతావు? ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నిన్నే దర్శిస్తా ఉన్నాడు. ఈరోజు బాప్తిస్మం తీసుకో, ప్రభువు బిడ్డగా మారిపో. పరలోకంలో నీ పేరు రాయబడుతుంది. ఎంతకాలం భక్తి చేసినా పరలోకంలో నీ పేరు లేకపోతే అగ్నిగుండానికి వెళ్ళాల్సిందే. వద్దు, ఇంత భక్తి చేసి అటువంటి పరిస్థితి మనకు కలగకూడదు. మీలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి రావాలి, ప్రభు సింహాసనం దగ్గర కనపడాలి. ధైర్యంగా ఉండండి, ప్రభు మీద ఆనుకోనండి. మనకు కూడా ఒక విశేషంగా బ్రతకాలి. మనం ప్రభువు ప్రత్యేకంగా బ్రతికాడు, సంఘము కూడా ప్రత్యేకంగా బ్రతకాలి. లోకంతో కలిసి బ్రతకూడదు. నువ్వు ప్రత్యేకత, నీ బట్టల్లో ప్రత్యేకత, నీ ప్రవర్తనలో ప్రత్యేకత, నీ యాటిట్యూడ్లో, నీ వైఖరిలో ప్రత్యేకత, నీ నడకలో ప్రత్యేకత, నీ జీవన విధానంలో ప్రత్యేకత కనపడాలి. నీ మాటల్లో ప్రత్యేకత కనపడాలి. అన్నిట్లలో ప్రత్యేకత కనపడాలి. ప్రత్యేకంగా బ్రతుకు. దేవుడు నిన్ను తప్పకుండా ఒక దినాన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము నాయనా. ఇదిగో ప్రభు నా తండ్రి, ఈ పునరుద్ధానపు దినమున ప్రభువ మా అందరితో మీరు మాట్లాడిన విధమును బట్టి నీకు స్తోత్రమునైనా. అయా, తన ప్రియుని పైన ఆనుకున్నది అది నువ్వు సరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమే అని చెప్పి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఇదిగో ఎవరైతే నీ పైన ఆనుకుంటారో వారిని నువ్వు పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని చెప్పిన దేవా, నీకు స్తోత్రమునైనా. అవును నాయనా. అయా ప్రభు నా తండ్రి, హృదయంలో అయా నా తండ్రి ఎన్నో రకమైన ప్రభు ఆలోచనలు ఉన్నాయ్యా, వాటన్నిటిని తుడిచివేయండి. ప్రతి ఒక్కరికినైనా పూర్ణ మనస్సును దయచేయండి, పూర్ణ శాంతిని దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ నీ కృప చేత నింపండి నాయన. అయా, నీ కృప చేత మమ్మల్ని నింపండి నాయన. ఇదిగో ఈ వాక్యము విత్తి ఉండగా ప్రభు నా తండ్రి ప్రతి ఒక్కరిలో ఫలించుటకు మీరు కృప దయచేయండి అయ్యా. అయా, మేమందరం వాక్యానుసారంగా నడుచుకున్నటకు మీరు కృప దయచేయండి ప్రభు. అయా, మరలా కలుసుకున్నంత వరకు నాయన ఈ వాక్యము నెమరు వేసుకుంటూ ప్రభు నా తండ్రి అయా ఆధ్యాత్మికంగా బలపడట కృప దయచేయండి అయ్యా. విశ్వాసంలో మరింతగా అభివృద్ధి చెందుటకు మీరు కృప దయచేయండి తండ్రి దేవా. నీకు స్తోత్రాలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి, దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఏ ఒక్కరిని మీరు చెయ్యి విడిచిపెట్టవద్దు ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభువా మేలులతో నింపండి అయ్యా, తృప్తిపరచండి నాయన, దీవించి పంపండి నాయన. అయా, నీ బలమును మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభు నా తండ్రి ఈ వారం అంతా నాయన నీ రెక్కల నీళ్ళలో భద్రపరచుకోండి నాయన. అయా, ఎండ దెబ్బ వడ దెబ్బ తగలకుండా నీ చల్లని చేతి నీళ్ళలో దాచుకోండి నాయన. అయా, పనులు కడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచె నాటించండి తండ్రి దేవా. నీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభు నా తండ్రి అయా, ఈ వారం ప్రభు దైవజనుడు ఏ కుటుంబాలు అడుగు పెడుతున్నాడో నాయన ఆ కుటుంబాలను మీరు దీవించండి, ఆ కుటుంబాలను ఆశీర్వదించండి, నీ కార్యాలు జరిగించండి నాయన. నీ కృపను ప్రభు నా తండ్రి ఆ కుటుంబాలలో అయా నిండుగా మెండుగా ప్రభు కుమ్మరించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, నీకు వందనాలు 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 స్తోత్రాలు దేవా. అయా ప్రభు నా తండ్రి ఈ పరిచర్యను మరింతగా అంచెలంచెలుగా మీరు అభివృద్ధి పరచండి దేవా. అయా, ఈ ప్రాంతాలకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు మార్చండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నూతనమైన ఆత్మలతో విలువైన ఆత్మలతో ఈ పరిచర్యను ప్రభువా మరింతగా నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి.
సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు మంచి ఆరోగ్యం ఇవ్వండి నా తండ్రి. అయా చీకటి శక్తులతో వచ్చిన వారికి విడుదల దయచేయండి అయ్యా. ఆశ కలిగిన ప్రతి ప్రాణమును ఈ దినమున మీరు తృప్తిపరిచినందుకు నీకు స్తోత్రమయ్యా. నీ వాక్యము చేత మీరు తడిపినందుకు నీకు స్తోత్రమునైనా అయా. నీ వాక్యము చేత మీరు తృప్తిపరిచినందుకు నీకు స్తోత్రాలనైనా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేసి మీరు ప్రభువును తన గృహాలకు చేర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును వచ్చిన ప్రతి ఒక్కరికి నీ తోడయ్యుండి ఈ ఎండాకాలం అంతా క్షేమము, ఆరోగ్యము, నెమ్మదినిచ్చి భద్రపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి అందరికి వందనాలు. ప్రభు అందరినీ దీవించునుగాక. భోజనాలు ఉన్నాయి, చక్కగా భోజనం చేసుకొని వెళ్ళండి. నిదానంగా ప్రార్థన చేయించుకొని వెళ్ళండి. తొందర ఏం లేదు.